హాయ్ అండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తినే ఆహారంలో గనక షడ్రుచుల్ని ఇన్వైట్ చేయగలిగితే పర్ఫెక్ట్గా ఉంటాం. బట్ చాలామంది అన్ని రుచుల్ని కాస్త బ్యాలెన్స్డ్గానే మనం తీసుకుంటాం, కానీ చేదు వగరు అనే ఈ రుచికి వచ్చేసరికి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాం. తినగలిగిన కాకరకాయని కూడా అమ్మో కాకరకాయ నాకు వద్దు అని అంటుంటాం. కానీ ఈ చేదులో మనకు మిగతా అన్ని రుచుల కంటే కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుసా? ఈ కాకరకాయ ఒకటే కాదండి, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మనం బలవంతంగా తినే ఈ వేప పువ్వుని కూడా తరచుగా మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. దాని రెసిపీని కూడా నేను ఇంతకుముందు మీకు షేర్ చేశాను. అంతేకాకుండా ఈ చేదును మన బాడీలోకి తీసుకోవాలి అని అంటే ఈ క్రాన్బెర్రీస్ అంటాం, వాక్కాయ అంటాం. ఆ వాక్కాయని పచ్చిగా ఉన్నప్పుడు కనుక మనం పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకోగలిగితే మనకు ఈ చేదు అనేది బాడీకి వస్తుంది. అంతేకాదండి, మనం డెజర్ట్స్ చేస్తుంటాం కదా, ఈ డెజర్ట్స్ చేసేటప్పుడు మనము ఈ సిట్రిక్ ఫ్రూట్ పీల్ అంటాం, అంటే లెమన్ పీల్ అని ఆరెంజ్ పీల్ అని. చూసారా, ఈ లెమన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఈ లెమన్స్ వీటి పీల్ని కనుక మనము డెజర్ట్స్లోకి సన్నగా థిన్ స్లైసెస్ కట్ చేసి మనం డెజర్ట్స్లోకి వేసుకుంటే రుచికి రుచి ఉంటుంది. దీనిలో ఉండే చేదు గుణం అనేది మన బాడీకి వెళ్తుంది. ఈ చేదు అనే ఈ రుచిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని బాగా ఫైట్ చేసి క్యాన్సర్ లక్షణాలు లాంటి వాటిని కూడా ఫైట్ చేసే కెపాసిటీ ఈ చేదుకుంటుంది. మరి ఈ రోజు నుంచి మనం తగ్గించేసిన ఈ చేదు అనే రుచిని మన డైట్లో యాడ్ చేసుకుందామా?